ఈనాడు రైల్వేలో కొన్ని అభివృద్ధికరమైనటువంటి అంశాలు ముందుకు వస్తున్నాయి. ఒకటి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడము, రెండవది వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడము. ఇవి చాలా బాగున్నాయి. ఇది తీసుకొచ్చినందుకు రైల్వే వారిని మరియు ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. వారి పట్ల సదా కృతజ్ఞమై ఉండాల్సింది. మనం వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాల్సింది. అయితే ఇక్కడే వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మన దేశంలో ఆర్థికంగా బలహీనమైనటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈ రైల్వే వ్యవస్థని అనుభవించాలంటే, దాని సౌకర్యాన్ని పొందాలంటే సాధారణ జనానికి అందుబాటులో ఉండే విధంగా కూడా రైల్వే వ్యవస్థ ఉండాలి, రైల్వేలో ఉండాలి. ప్రధానంగా ఏంటంటే జనరల్ కంపార్ట్మెంట్లు తక్కువగా ఉంటున్నాయి. ఒకప్పుడు 4 6 ఉండేవి. అవి ఇటీవలి కాలంలో ప్రధానంగా కరోనా వచ్చిన తర్వాత సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్న పరిస్థితి వచ్చింది. సామాన్య జనానికి కూడా కనీసం ప్రతి రైలుకు, దూర ప్రాంతం ప్రయాణం చేసే ప్రతి రైలుకు కూడా, ప్రధానంగా రాత్రిపూట ప్రయాణం చేసే ప్రతి రైలుకు 4 జనరల్ కంపార్ట్మెంట్లు పెట్టడం అనేది ఉచితం. ఆర్థిక బలహీనులు, రిజర్వేషన్ దొరకనటువంటి వాళ్ళు జనరల్ కంపార్ట్మెంట్లలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది. అత్యవసర పని ఉంటుంది, ఎవరో ఒకరికి వాళ్ళ దగ్గరి బంధువులు, ఆత్మీయులు చనిపోవచ్చు, ప్రమాదం జరగచ్చు, అత్యవసరంగా బయలుదేరాల్సి వస్తుంది. అలాంటప్పుడు రిజర్వేషన్ దొరకదు. రిజర్వేషన్ బుక్ చేసుకుంటారు కానీ కన్ఫామ్ కాదు. అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ బోగీలు ఎక్కుతారు. ఇక్కడ ఎక్కలేరు. ఒకటే బోగి, అందులో సగం బోగి ఇంకా దేనికో కేటాయించినటువంటి ఘట్టాలు కూడా నేను గమనించాను. కాబట్టి ఖచ్చితంగా 4 బోగీలు పెట్టడం అనేది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయంలో రైల్వే శాఖ ఆలోచించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. పేద ప్రజలకు అనుకూలంగా అందుబాటులోకి రైల్వే లేకపోతే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి సర్కారు కానీ రైల్వే కానీ ఆలోచించి ప్రతి రైల్వేకి 4 జనరల్ బోగీలు పెట్టాలి. సరే, ముందు పెడతారా, వెనక పెడతారా, అటు 2 ఇటు 2 పెడతారా అనేది వాళ్ళ యొక్క సౌలభ్యాన్ని బట్టి పెట్టచ్చు. కానీ అది కూడా ముందు అనౌన్స్ చేయాలి. అలా తెలిస్తే రెగ్యులర్గా అదే పద్ధతిలో పెడితే బాగుంటుంది. ఒకసారి ముందు పెట్టి, ఒకసారి వెనక పెట్టి, ఇంకోసారి ఒకటే వైపు పెట్టి, ఇది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వెనక పెడితే వెనక పెట్టండి, ముందు పెడితే ముందే పెట్టండి. అది తప్ప మాటికొక పద్ధతిలో మార్చడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటివి కూడా కొన్ని గమనించాం. కాబట్టి దీన్ని ఆలోచించి ప్రజలకు, ఎక్కువ మంది ప్రయాణికులకు అనుకూలంగా రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దాల్సిందిగా రైల్వే శాఖను మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నమస్తే. నేను బచ్చభూమన్న, నిజామాబాద్, తెలంగాణ. ఇలాంటి విషయాలను మీ ముందు తీసుకురావడం కోసము వ్యాఖ్యల రూపంలో నాకు కామెంట్లను అందించండి, జ్ఞాన సంపన్నుని చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.